అందరికీ హాయ్. మినప సున్నుండలు ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఇవి చాలా మంచిది హెల్త్కి. పిల్లలకైనా, ఎదిగే పిల్లలకి, మగ పిల్లలకైనా, ఆడపిల్లలకైనా రోజు ఒక లడ్డు కనుక తింటే చాలా బలం, హెల్తీగా ఉంటారు. ఎముకలకి చాలా పుష్టిగా ఉంటాయంట. అందువల్ల అప్పుడు కాలంలో ఎక్కువగా ఇవే చేసి పెట్టేవాళ్ళు. ఈ పద్ధతిలో కనుక చేస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బాండిల్ పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఇవి మినప్పప్పు గుండుగా ఉంటుంది కదా, ఆ పప్పు 2 కప్పులు తీసుకున్నాను. తర్వాత పొట్టుపప్పు అంటారు, పొట్టు ఉంటుంది ఆల్రెడీ, ఆ పప్పు వచ్చి 1/2 కప్పు తీసుకున్నాను. ఈ విధంగా రెండిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ అక్కడే ఉండి వేపుతూనే ఉండాలి. మనం ఇటు అటు వెళ్ళినా కూడా కింద కొన్ని మాడిపోతాయి. అట్లా కాకుండా అక్కడే ఉండి మీడియం ఫ్లేమ్లో కలిపెడుతూనే ఉండాలి. అట్లయితేనే ఇవి ఈ ఏగడంలోనే అన్నమాట 90% ఉండేది. ఏగడం తక్కువైనా అవి మాడిపోయినా అస్సలు బాగుండవు. కాబట్టి మనం అక్కడే ఉండి కలిపెడుతూనే ఉండాలి. పెద్దోళ్ళ కాలంలో ఇవి ఎక్కువ తినేవాళ్ళు కాబట్టే ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారనమాట. కాబట్టి మనం కూడా టైం ఉన్నప్పుడు పిల్లలకి ఈ విధంగా చేసి కనుక పెడితే చాలా మంచిది హెల్త్కి. ఇవి వచ్చి బియ్యం ఏంటంటే 1 కప్పుకి 1 స్పూను చొప్పున 3 స్పూన్లు బియ్యం అయితే వేశాను. ఈ బియ్యం వేయడం వల్ల పంటికి అతుక్కోకుండా ఉంటుంది లడ్డు. అంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అతుక్కుంటుంటే తినాలనిపించదు కదా. ఇట్లా కనుక వేసి దోరగా బాగా వేగాలి. ఇవి చెప్పాను కదా, ఈ వేగడంలోనే అన్నమాట ఉండేది. ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా వీటిని తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఇవి బాగా చల్లారిపోవాలి, లేదంటే మిక్సీ పాడైపోతుంది. వేడివేడిగా ఎప్పుడు వేయకూడదు కదా మిక్సీలో. కాబట్టి బాగా చల్లార్చిన తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మేలు. తర్వాత నేను 2 కప్పులు మినప్పప్పుకి 2 కప్పులు వేస్తారు బెల్లము, కానీ నేను 1.5 కప్పే వేశాను. కొంచెం మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటారని ఈ విధంగా మెత్తగా పొడి చేసేసుకోవాలి బెల్లాన్ని. మనం ఆ పొడికి అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం సున్నిపిండి కూడా వేసి తర్వాత కనుక వేస్తే మిక్సీ ఈ విధంగా మెత్తగా పొడి అయిపోతుంది బెల్లం కూడా. తర్వాత ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలిపేసేసేయాలి, మొత్తం కలిసేలాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అట్లయితే సున్నుండ బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఎక్కడన్నా అక్కడక్కడ బెల్లం కూడా తగులుతూ ఉంటుంది. అట్లా కాకుండా మనం మొత్తం నీట్గా చేయి పెట్టి కలిపితేనే మేలు. ఈ విధంగా అయితే బాగా వస్తుంది నీట్గా. తర్వాత మనం దీంట్లో కొంతమంది ఇలాచీ పౌడర్ వేస్తారు, అదే యాలకల పొడి. నేనైతే వేయలేదు, మా ఇంట్లో కొంచెం తినరు అందుకని. తర్వాత కొంచెం జీడిపప్పులు అయితే వేసాను, అది మన ఇష్టం అన్నమాట. కొంచెం నెయ్యిలో వేయించి జీడిపప్పులు వేసాను. వేసి కాచి పెట్టుకున్న నెయ్యి అన్నమాట. అది స్వచ్ఛంగా మనం ఊర్లో నేను చేసిన నెయ్యి అనమాట. కొనిన నెయ్యి అయితే కాదు, ఇక్కడ బయట. ఇట్లా నెయ్యిని బాగా వేడి చేసి పక్కన పెట్టుకొని ఉండాలి. తర్వాత మళ్ళీ మనం ఆల్రెడీ జీడిపప్పులు వేసాం కాబట్టి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసేసి నెయ్యిని ఎప్పుడు ఒక్కసారిగా పోసుకోకూడదు. కొంచెం కొంచెం ఇట్లా గంటితో వేసుకుంటూ ముద్దలు కట్టుకోవాలి. ఒకసారి వేసినా కూడా లేదు, ఏదంటే ఒక్కొక్కసారి పావు ఇట్లా అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ నిదానంగా ఇట్లాగా చేసుకోవాలి. అంతే అన్నమాట. చాలా ఈజీగానే చేసుకోవచ్చు. కాకపోతే మినపప్పు ఏగడంలోనే ఉందన్నమాట ప్రాసెస్ అంతా. కలర్ కూడా ఇలా ఉంటాయన్నమాట. చక్కెర వేస్తే వైట్గా ఉంటాయి. బెల్లం పొడి అందులో మనం పొట్టుపప్పు కూడా వేసాం కదా, కాబట్టి కలర్ అయితే ఈ విధంగా ఉంటాయి, బ్రౌనిష్గా. కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి. ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ కూడా పెట్టండి. అదేవిధంగా ఇట్లా కనుక మనం చేస్తే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగున్నాయి అనిపించింది. షుగర్ అయితే అంత మంచిది కాబట్టి కాదు, కాబట్టి బెల్లం అయితే మంచిది కాబట్టి హెల్త్కి ఇట్లా బెల్లం పొడితో ఒకసారి అయితే ట్రై చేయండి. అదేవిధంగా పిల్లలకైతే, చిన్నపిల్లలకు తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవి తింటారు. ఎందుకంటే మనం స్వచ్ఛంగా నీట్గా అంతా ప్రాసెస్ అంతా చేసుకుంటాం కాబట్టి. ఇంకోటి నెయ్యి కూడా బయట కొన్న నెయ్యికి మనం ఇంట్లో నెయ్యికి చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం చేసుకున్న నెయ్యి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయి. చాలా బాగున్నాయి అన్నమాట టేస్ట్ అయితేను. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.